వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాకినాడ జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఘటన, అలాగే తునికి సంబంధించినటువంటి జగన్నాథగిరి, అలాగే గురుకుల బాలిక పాఠశాలలో ఉన్నటువంటి 8వ తరగతి విద్యార్థిపై, అలాగే 63 సంవత్సరాలకు సంబంధించినటువంటి వృద్ధుడు తీసుకుని వెళ్ళి ఇదే హాస్టల్ నుంచి అయితే తీసుకుని వెళ్ళి అతను అతి దారుణానికి అయితే ఒడిగట్టిన ఘటన సోషల్ మీడియా వేదిక కూడా ఒక వీడియో వైరల్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ఒక పక్కన ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది. మరో పక్కన దీని ఘటన సంబంధించినటువంటి పోలీసులు అతను కూడా అదుపులో తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అతను అయితే అదుపులో తీసుకుని అయితే విచారణ అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ వృద్ధుడిని అయితే నిన్న సరిగ్గా ఏదైతే తనైతే ఆ కేసు నమోదు చేసి పోక్సో యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అలాగే ఈ నేపథ్యంలోనే తనని ఏదైతే ఆ జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు కూడా తీసుకెళ్తున్న నేపథ్యంలో బహిర్భూమికని వెళ్ళి అతనైతే ఆ చెరువులో అక్కడ తుని రైల్వే గేట్ దాటిన తర్వాత చెరువులో పడి అతనైతే బలవత్మరణానికి పాల్పడిన ఘటనప్పుడైతే కూడా సంచలనంగా మారింది. కానీ ఇప్పుడు పక్కన పోలీసు దానిపై మృతదేహాన్ని తన ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడైతే పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క హాస్టల్ వద్ద ఉన్న హాస్టల్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, లోపల ఎటువంటి అనుమతులు ఇస్తారు, అలాగే ఇక్కడ హాస్టల్ వద్ద ఎటువంటి పరిస్థితులు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే హాస్టల్ మనకు ఆంధ్రప్రదేశ్, ఇదే హాస్టల్ నుంచి అయితే తనైతే బయటికి రావడం, బయటికి తీసుకెళ్ళినటువంటి ఘటన అయితే ప్రస్తుతం సోషల్ మీడియా బయటికి తీసుకెళ్లిన ఆ నేపథ్యంలో ఎవరైతే నారాయణరావు అయితే బయటికి తీసుకెళ్లి తనను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టుగా ఒక వీడియో చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల పాఠశాల జగన్నాథగిరి తుని ఇక్కడ నిన్న నుంచి కూడా ఘటన జరిగిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరిగింది, అసలు మా పతి ఎవరు వస్తే వాళ్ళని పంపిస్తారా, లేదంటే ఈ విధంగా తల్లిదండ్రులు మాత్రమే అనుమతిస్తే పంపిస్తారా అనేది కూడా భయాందోళన నెలకొంటుంది. ఎందుకంటే 65 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక వృద్ధుడు వచ్చి ఈ విధంగా పర్మిషన్ అడిగిన నేపథ్యంలో తన తాత వరుసగా తాత అనే నేపథ్యంలోనే మేము పంపించామని కూడా ఇక్కడ హాస్టల్ సంబంధించిన అధికారులు అయితే ఒక ఉన్నటువంటి ప్రిన్సిపల్తో పాటు అందరూ కూడా పక్కన అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా భయాందోళన గురవుతున్నారు. ఇక్కడికి రావడం, తమ పేరెంట్స్ కూడా వచ్చి తమ పిల్లలు చదువుతున్న నేపథ్యంలోనే ఏం జరిగింది, ఇక్కడ మా పిల్ల ఎలా ఉంది, ఎవరు వస్తే వాళ్ళకి పంపిస్తారా అనేది కూడా ప్రస్తుతం అయితే భయాందోళన అయితే పడుతున్నారు. ప్రస్తుతం మీరెవరండి ఇక్కడ, మీరు తల్లిదండ్రులు పేరెంట్సా? ఏం జరిగింది అన్నారు మీరు? ఎటువంటి మీకు అభద్రతా భావం ఉంది స్కూల్? ఏం లేదు సార్, ఇప్పుడు నిన్న నైట్ నాకు తెలిసిందండి, 10ంటికి తెలిసిందండి. 10ంటికి తెలిస్తే ఇప్పుడు మార్నింగ్ వచ్చి పిల్లల కోసం మరి పిల్లలు కొద్ది ధైర్యం చెప్పడానికి వచ్చామండి. మాది నర్సీపట్నం దగ్గర అండి, ఏపీపురం నాతవరం మండలం. మా పాప పెద్ద పాప 10th క్లాస్, చిన్న పాప 6th క్లాస్ చదువుతుందండి. వాళ్ళు కొద్ది ధైర్యం చెప్పడానికి వచ్చామండి. ఎప్పుడు జరిగింది తెలుస్తుంది మీ ఘటన? నైట్ 10 గంటలకు తెలిసిందండి. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హాస్టల్కి వస్తున్నారు? నేను మా పాప 5th క్లాస్ నుంచి అండి, 10th క్లాస్ అండి. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వస్తుందండి. ఎప్పుడు ఎటువంటి మిస్టేక్ జరగలేదండి. ఫస్ట్ టైం అండి. ఒకవేళ పేరెంట్స్ వచ్చినా గేట్ దగ్గర ఉంచేవారండి, లోపలికి అలౌ చేయలేదు. నేను ఫుడ్ తెచ్చినా కూడా ఫుడ్ కూడా పంపించట్లేదండి, ఆయిల్ ఫుడ్ ఎప్పుడు పంపించట్లేదండి. మరి మొత్తం మా ఆయన ఎలా వచ్చాడో ఏటో తెలియలేదండి. మరి ఇక్కడ జరిగిందో ఇంటికాడ జరిగి ఆ పేరెంట్స్ ఇక్కడ ఆయన అలాగా నమ్మించి తీసుకెళ్ళిపోయాడండి. అంటే ఎవరు పెడితే అలా అనుమతి ఇవ్వరు కదా వాస్తవానికి. మరి మీరు ఎప్పుడు వచ్చినా సరే మీరు తల్లిదండ్రులు, మీరు కానీ మీ భార్య కానీ వస్తేనే మాత్రం పంపిస్తారు, పిల్లలు కానీ వచ్చి చూసుకుని వెళ్ళిపోతామండి. ఇప్పుడు బయట పిల్లలు వస్తున్నప్పుడు కూడా ఫోన్ చేయడం కానీ ఇలా వచ్చారని కానీ చెప్తారా మీరు? చెప్తారండి, చెప్తారు. మేము వస్తాం కంటే మేము వస్తాం ఫోన్ చేసి చెప్తారండి. ఇప్పుడు ఎటువంటిది ఇప్పుడు వచ్చి మాకు రిమార్క్ లేదండి స్కూల్ ద్వారా అయితే. మరి ఫస్ట్ టైం మరి ఇలా జరిగింది, మాకు కూడా బాధాకరంగా ఉందండి. మరి ఏంటన్నది ఇప్పుడు వయసులో ఉన్న కుర్రలు వచ్చినా యువకులు వచ్చినా సరే అనుమానిస్తారు. కానీ ఇక్కడ వృద్ధులు వచ్చాడు తాతయ్య వరుసగా అని చెప్పేసి నేపథ్యంలో పంపించామని అంతే అండి. మా అన్నగారు అబ్బాయిలు వచ్చినా కూడా లోన్కి వెళ్ళొచ్చు, ఇక్కడ బండి నుంచి పెట్టేసి నేను లోన్కి వెళ్ళి వచ్చి చెప్తున్నాండి. మా కుర్రలు అయితే లోన్కి వెళ్ళ చేయట్లేదండి. ఈ పెద్ద ఆయన తాత వరుస ఉన్నాడని ఆయన ఎవరైనా అనుమానిస్తారేటండి? ఎవరు అనుమానించలేరు. మరి ఆయన అలా చేశాడంటే మనం ఏం చేయగలమండి? అంటే పిల్లలకు పాప కూడా ఎటువంటి ఇతనిపై ఎటువంటి అనుమానం లేకుండా మరి అలా అడిగి కూడా పర్మిషన్ తీసుకుని అది తీసి అంటే పాప కూడా అలా చెప్పినట్టుగా ఉందండి. పాప అనుమతి లేకుండా ఆయన అంత బేగా రాలేదు కంటండి ఏదైనానండి. మరి అక్కడ ఇంటి దగ్గర ఏం జరిగింది ఏంటన్నది మరి
ఇక్కడ స్కూల్లో ఏం తెలుస్తుంది యాజమాన్యానికి, స్కూల్ యాజమాన్యానికి ఏం తెలియదు అంటుంది. మరి అక్కడ ఏం జరిగింది ఏంటన్నది అక్కడ జరిగిన తర్వాత మరి ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులుగా ఇక్కడ ఎటువంటి రక్షణ కావాలని మీరు కోరుకుంటున్నారు? ఎటువంటిది అంటే ఇప్పుడు రక్షణ అంటే ఇప్పుడు యాక్చువల్ అయితే స్కూల్ చాలా ఇప్పుడు విస్తీర్ణం చిన్నదండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడా. అంటే ఏం కదండి, విస్తీర్ణం వల్ల స్కూల్ కంఫర్టబుల్ గా స్టడీస్ లో బాగుందండి. అంటే మా మేనగాళ్ళలో ఇద్దరు ఇక్కడ చదివారండి. ఫుడ్ బాగానే ఉందండి, అందుకే ఫుడ్ కూడా అలౌ చేయట్లేదండి, బయట ఫుడ్. ఏ ఇబ్బంది కావాలని అనుకుంటున్నాం. సరే సార్, చూస్తున్నాం. అంటే ఇప్పుడు హాస్టల్ వద్ద అయితే అందరిని కూడా ఆ పర్మిషన్ ఉంటే మాత్రమే లోపల ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తూ ఉంటుంటారు. ప్రస్తుతం ఇంకా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు వస్తున్నారు, వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ జరిగినటువంటి ఘటనపై ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఆ పిల్లల్ని కలవడానికి కూడా వస్తుంటారు, తల్లిదండ్రులు కూడా పంపిస్తారు. అంటే ప్రధానంగా పర్మిషన్ ఉంటే కానీ లోపలికి అయితే అనుమతించారు. ఇక్కడ కుటుంబ కొంతమంది ఏదైతే ఆ తల్లిదండ్రులు వస్తున్నారు, ఇక్కడ హాస్టల్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పు, ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఎటువంటి పర్మిషన్ ఉండాలి? పర్మిషన్ ఉండాలండి. అక్కడ హౌస్ మేడం ఫోన్ చేస్తారండి, వాళ్ళ పేరెంట్సే కాదా అని. ఫోన్ చేసిన తర్వాత ఆవిడ ఫోన్ చేస్తుందండి, అప్పుడు చూస్తుందండి, అప్పుడు లోపల రానిస్తారండి పిల్లల్ని. చూస్తామండి, పిల్లల్ని మాట్లాడుకుంటామండి, వెళ్ళిపోతామండి. చదువుతున్నారా మీ పిల్లలు? చదువుతున్నారండి, 7వ తరగతి చదువుతుందండి మా పాప. ఎన్ని సంవత్సరాల నుంచి హాస్టల్లోకి వస్తున్నారు? 5 సంవత్సరాలు కానీ చూస్తున్నామండి. ఇప్పుడు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందండి. అదే 5వ తరగతిలో జాయిన్ చేసామండి మా పాపని. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుందండి. ఏమీ ఎలాంటిది ఏమి రాలేదండి ఇప్పుడు దాకాను. మరి ఎందుకైతే ఎలాగ వచ్చిందో మనకు తెలియదండి. జనరల్ గా అందరూ కూడా అనుమానం అంటే ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు వస్తేనే లోపలికి పిల్లల్ని బయట పంపించడం జరుగుతుందా? ఎవరు వచ్చినా పంపిస్తారా? పంపిస్తారండి. ఆ తండ్రి వస్తేనే పంపిస్తారండి, లేకపోతే పంపిస్తారండి. లేకపోతే ఫోన్ కూడా చేస్తారండి, వాళ్ళ అమ్మకి బాబుకు కూడా ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసి కాదా అవునా అని ఫోన్ చేసి మాట్లాడతారండి. అప్పుడు లేదు మా పేరెంట్స్ ఎవరు రాలేదంటే ఎవరండి, మాకే ఇస్తలేదండి మా పిల్లలకి. మాకు ఏ వారం అనుమతిస్తారు పిల్లల్ని చూడడానికి? ఇక్కడ ఈ వారం అని ఉండదు, పేడేస్ సండేకి వస్తామండి. నెలలో ఒకసారి పెడతారండి. ఫస్ట్ ఆదివారం ఉన్నాయి, ఏదంటే ఒక 3 ఆదివారం కానీ పెడతారండి. నెలలో ఒక వారం అండి. మళ్ళీ వచ్చి నెలలోనే ఒక కాలు మధ్యలో వచ్చి చూస్తే గేట్ కాడ నుంచో లేకపోతే ఒకసారి అలా లోనకు రాస్తారు, అంతే. అంతకంటే ఎక్కువేం కాదు. చేస్తారండి. మా తాళీ కూడా మేము ఎప్పుడు ఎవరిని పంపలేదండి. ఒక కాలు పంపితే ఇక్కడ దగ్గరలో ఉంటే మా బామ్మరిది వస్తాడండి, అతను కూడా పంపించరు. ఓన్లీ నీరసంగా ఉంటే నీరసంగా ఉన్నదనే చెప్తారండి. వాళ్ళ ద్వారాగా కొబ్బరి వెళ్తుంది మాకు, మేము వచ్చి చూసుకుంటాం, అంతేనండి. కొన్ని అప్పుడప్పుడు ఇటువంటి జరుగుతున్నాయి. ఇంకా మీకు అంటే బయట వ్యక్తి పంపించడంతో ఇటువంటి ఘటన జరిగింది? ఎప్పుడు లేదు, అలాంటివి ఎప్పుడు జరగలేదు. మరి చుట్టూ ఎలా జరిగిందో తెలియదు. అది అంటే బయటకి తీసుకెళ్ళినప్పుడు మీ లెటర్ కానీ ఇలాంటి ఏమైనా రాయించుకుంటారండి, సంతకం కూడా పెట్టించుకుంటారండి. వచ్చిన తల్లి వస్తే తల్లి, పిల్ల వస్తే తండ్రి వస్తే తండ్రి చేత సంతకం పెట్టించుకుంటారండి. పెట్టించుకుంటారు, అది మాత్రం కన్ఫర్మ్ అండి. మరి ఇప్పుడు ఏం జరిగిందన్నా తెలియదండి. అయితే మరి ఇప్పుడు అమ్మవచ్చు పునవచ్చు, మరి వాళ్ళ మీద నేరం అంటే మనకి తెలియదు. మాకు తెలిసి ఉన్న కాడ మేము చెప్పాము, మేము ప్రతిదీ చూసాం కాబట్టి, మేము వచ్చినాడు జరిగింది కాబట్టి చెప్పామండి, అంతవరకే. అంటే ఈ విధంగా జరుగుతున్నాయి. మనకు పిల్లలకు తల్లిదండ్రులుగా మనకు కూడా చాలా భయం ఉంటుంది. అంటే భయం ఉండదండి, మరి నింటాలు బట్టి అందుకే కదా తిరుగుతున్నాం. నిన్న వచ్చానండి, చూసుకొని వెళ్ళిపోయాను. ఈ ఆళ్ళ కొద్దిగా ఏదో విజయవాడలో పని ఉందని దేబెట్టమని అడుగుదామంటే 1 గంట దాకా సెలవు లేదన్నారండి. సరేనండి మేడం గారు, మళ్ళీ వస్తామండి, తునేలు బట్టలు గట్ట కొనుక్కొని వస్తామండి అని చెప్పామండి. అది మరి దేవి పెడుతున్నారా లేదా కూడా ఇంకా వెళ్దాం అడిగామండి. ఎవరిని అడగాలి లోపల పర్మిషన్? మేము ఎవరిని అడగాల? హాస్టల్ ప్రిన్సిపల్ మేడం గారు అడగంటే ఏది జరగదండి. లేకపోతే నర్స్ మేడం ఉంటే నీరసంగా ఉంటే తీసుకెళ్ళమంటారండి. ఏదన్నా గేట్ కాడ బీగా తీయదండి. అదండి జరిగింది. చూస్తున్నా కుటుంబ సభ్యులు అయితే నిన్న ఘటన జరిగింది వద్ద నుంచి కూడా వాళ్ళైతే భయాందోళనకు గురవుతున్నారు. ఈ యొక్క హాస్టల్ వద్ద ఏదైతే ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలిక పాఠశాల వద్దకైతే భారీ ఎత్తున అయితే కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. చేరుకుని వాళ్ళైతే తమ పిల్లలు ఇందులో చదువుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, మీ పిల్లలు ఇందులో చదువుతున్నారా? చదువుతున్నారండి, 5th క్లాస్ చదువుతుంది. అంటే పిల్లల్ని లోపలికి ఈ విధంగా బయటకు పంపించాలంటే ఎటువంటి పర్మిషన్ కావాలని చెప్పుకొస్తుంటారు? అసలు బయటికే పంపించరండి. పేరెంట్స్ వస్తే పేరెంట్స్ తప్ప బయటికి ఎవరిని కూడా ఎలో చేయరు. సొంత మా మరిది గారు వచ్చినా కూడా పంపించలేదు.
హెల్త్ బాగోకపోయినా అక్కడ స్టాఫ్ నర్స్ ఉంది, ఆవిడ చేత చూపించుకున్న తర్వాతే కానీ బయటికి పంపించే విధానం ఏమీ జరగట్లేదు అక్కడ. అలాంటిది ఆ పాప తాత అని చెప్పడం వల్ల పంపించారు అంటున్నారు. మరి ఎంతవరకు ఏంటన్నది మాకు కూడా పూర్తిగా తెలియదు. మీరు కూడా మీ తాలికనా వేరే పాపని ఇస్తాం 5 years 5 నెలలు అవుతుందండి. కానీ మేము వచ్చినా సరే లోపలికి పెంపరండి. కానీ సంఘటన ఎలా జరిగిందో మాకు తెలియదండి. ఎన్నిసార్లు పంపిస్తుంటారు మిమ్మల్ని అనుమతిస్తారు? సెకండ్ సండే అండి, అంతే అండి. వాళ్ళు మెసేజ్ ఎలో చేయరు, సెకండ్ సండే తప్ప ఎలో చేయరు. ఏ క్లాస్ చదువుతున్నారు మీ పాప? 5th క్లాస్ అండి. ఈ సంవత్సరం వేసాం. మరి ఈ ఘటన ఎలా జరిగింది? మన తల్లిదండ్రులకు కొంచెం భయం ఉంటుంది, మరి ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారంటే? ఉంది కాబట్టే ఇంకా మేమైతే ఇంకా నైట్ నుండి ఎప్పుడైతే మాకు ఇలా జరిగిందని తెలిసిందో నైట్ నుండి అసలు ఇంకా ఉదయాన్నే ఇంకా రావడం జరిగింది. నిద్ర పట్టలేదు, ఇంక ఉదయాన్నే రావడం జరిగింది. మా పాపను చూసామండి. పాప బాగానే ఉందమ్మా అనేసి అన్నది. అంటే టీచర్లు వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు లోపల, సంబంధించిన ఆయా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? వార్డెన్ గారు అందరూ కూడా చాలా స్ట్రిక్ట్ అండి. బయటికి ఎలో చేయరు కూడా. పేరెంట్స్ వచ్చిన గేట్ దగ్గర తప్ప ఎలో చేసే విధానం లేదు. అక్కడ బయట దగ్గర ఆ గేట్ దగ్గర నుంచొని మాట్లాడడం. ఎందుకు జరిగిందంటే ఆ పాప మా తాత అనేసి చెప్పడం వల్ల, ఆ పాప చిన్న పాప కాదు కదండి, చిన్న పాపలే చెప్తున్నారు. మా నాన్న కాదు, మా అమ్మ కాదు, నేను ఎందుకు. ఇది పరిస్థితి. మన ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్టల్ వద్దకు అయితే చేరుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలోనే అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ పిల్లలు కూడా ఇదే హాస్టల్లో చదువుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఒక్కసారిగా బయటికి రావడం, బయటకు వచ్చిన నేపథ్యంలోనే తమ పిల్లలు ఏదో మొత్తం ఈ ఘటనపై భయాందోళనకు గురవి వాళ్ళైతే ఒకసారి వచ్చి పిల్లల్ని కలిసేందుకు కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హాస్టల్ వద్దే మొత్తం ఈరోజు నిన్న నుంచి కూడా ఈ ఘటన జరగడం నేపథ్యంలో అందులో చదువుతున్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడికి రావడం, తమ పిల్ల ఎలా ఉంది, తమ పాపలు ఎలా చదువుతున్నారని కూడా అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా భయాందోళన పడుతున్న నేపథ్యంలోనే ఏదైతే ప్రతి నెలలో ఒక్క వారం మాత్రమే అనుమతిస్తుంటారు, ఎవరు కూడా లోపలికైతే అనుమతించడానికి కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నారు, అడుగుదాం. లోపల అంటే మిమ్మల్ని లోపలికి వెళ్ళాలంటే ఎటువంటి పర్మిషన్ తీసుకుంటారు మీరు? అలా హౌస్ మేడం ఫోన్ చేసి వెళ్తామండి. మీరు ఇందులో చదువుతారా మీరు? లేదండి. ఏంటి మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? ఇక్కడ ఏం చేయము, మా చెల్లిని చూడడానికి వచ్చాం. చెల్లిని చూడడానికి వచ్చారా? ఏం చదువుతుంది మీ చెల్లి? 10th. ఏ ఊరు? కేసు అయితే అయిపోయాయి. ఇక్కడ మరి మీరు వచ్చారు, తల్లిదండ్రులు ఉంటేనే మాత్రమే అనుమతిస్తా అంటున్నారు. మరి లోపలికి మిమ్మల్ని అనుమతిస్తారు అప్పుడు? తెలీదండి. మీరేమవుతారండి? మా పాపేనండి. లోపల ఎవరు చదువుతున్నారు? మా పాపే చదువుతుంది. పాపేనా? ఏ క్లాస్? 10. మరి ఈ ఘటన జరిగిన కాంచి మీరు ఎలా ఉంది, ఏంటంటే భయంతో చూడడానికి వచ్చారు ఇక్కడికి? చూడడానికి రాలేదండి, మాకు లోపల ఇవాళ కొద్ది పార్టీ ఉంటే తీసుకెళ్దాం అలాగని వచ్చాం. ఇది అంటే ఏంటన్నది మాకే తెలియదండి. నిన్న జరిగిన విషయం కూడా మాకు తెలియదండి. తీసుకెళ్ళినందుకనే వచ్చామండి. ఇప్పుడు గేట్ కాడ ఉన్న మనిషికి చెప్పానండి, మరి ఏం చెప్తే ఐస్ మేళం ఫోన్ చేయంటుంది. వాళ్ళ నెంబర్ లేదు మన దగ్గర. మరి ఎవరికి పడితే ఏ సమయం పడితే ఆ సమయం పంపించనంటారు. మీరు నెలలో చూడడానికి ఎప్పుడు వస్తారు? చూడడానికి నెలలో పేరెంట్స్ మీటింగ్ వస్తామండి. అప్పుడప్పుడు వస్తామండి. అప్పుడు వస్తేనే పంపిస్తారు లోనకి. నాదే లోనకి పంపారు. పాప బయటకు పంపించాలంటే మరి ఎటువంటి పర్మిషన్ కావాలన్నారు? ఇప్పుడు మీరు వచ్చారు, పాపను బయటకు తీసుకెళ్తా అన్నారు. బయటకు తీసుకెళ్లాలంటే ఆ ఐస్ మేళం దగ్గర నుంచి సంతకం చేయాలా, తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చి సంతకం చేయాలండి. ఇగో ఈ టయానికి తీసుకెళ్తున్నాం, ఈ టయానికి మళ్ళీ పంపించండి అని చెప్తారు. ఒకవేళ టైం పెంచవచ్చు, టైం పెంచకపోవచ్చు, మళ్ళీ పంపిస్తామండి. పంపించిన తర్వాత మళ్ళీ మనమే తీసుకురావాలండి. తల్లిదండ్రులు వస్తేనే పంపిస్తారండి. ఫోటోలు ఉంటాయి, మీ ఫోటోలు అలా ఐడెంటిఫై, మీ ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు అన్ని, పాప ఫోటోలు, మీ ఫోటోలు కూడా అంటించి ఉంటాయా? ఉంటాయండి. పాప ఫోటోలు ఉంటాయండి, మా ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు చూసి పంపిస్తారా రికార్డులో, లేదంటే పాప మా నాన్నగారు అంటే పంపిస్తారా? పాప మా నాన్నగారు అంటే పంపిస్తారండి. పాపకు తెలుసు కదండి, మన రోజు వచ్చేటప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు కదా, చూసుకునే పంపిస్తారు వాళ్ళు.
మరి ఈ ఘటన జరిగింది ఒక తాతయ్య అని చెప్పేసి ఇందులో హాస్టల్లో ఉన్న పాపను తీసుకుని వెళ్ళి ఈ విధంగా జరిగినట్టు ఘటన మరి ఎలా చూడాలి? మరి అలా జరిగిందంటే మేమే నమ్మలేకపోతున్నాం అండి. మాకు ఇప్పుడు మీరు వస్తేనే మాకు తెలిసింది, నాది మాకు తెలియదండి. మా కుర్రోళ్ళు వచ్చినా పంపించరండి ఇందులోని. మరి వాళ్ళు ఎలా పంపించారో మనకు తెలియదండి. ఇది పరిస్థితి అయితే ప్రస్తుతం హాస్టల్ దగ్గర అయితే భయాందోళనలు అయితే పడుతున్నారు తల్లిదండ్రులు. ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ ఇక్కడ తమ పిల్లలు చదువుతున్న నేపథ్యంలో అందరూ కూడా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ ఘటన ఇప్పుడు నిన్న నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ ఏదైతే జగన్నాథగిరి సంబంధించినటువంటి గిరిజన ఏదైతే ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల పాఠశాలల్లో ఆ పిల్లలు చదువుతున్న నేపథ్యంలోనే అందరూ కూడా ఇక్కడికైతే ఇప్పుడు తమ పిల్లలు 1వ తరగతి చదువుతున్నారు. అలాగే 6వ తరగతి నుంచి అయితే ఇక్కడ అదే అనుమతిస్తుంటారు. అందరూ కూడా ప్రస్తుతం అయితే లోపలికైతే అనుమతించిన హాస్టల్ వద్ద అయితే తమ తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అసలు ఏం జరిగిందో దానిపై కూడా కొంతమంది కంగారు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడికి లోపలికి అనుమతించాలంటే కుటుంబ సభ్యులు మాత్రమే అనుమతిస్తారు. నెలలో ఒకసారి మాత్రమే వాళ్ళని అయితే చూసేందుకు కూడా అనుమతి ఉంటుంది. కానీ బయటికి తీసుకెళ్లాలంటే మాత్రం పలు పర్మిషన్లు అయితే తీసుకోవాలి. మనం చూడొచ్చు హాస్టల్లో అంటే ఇక్కడ ఎటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఇక్కడికి లోపల అయితే హాస్టల్ ఉంటుంది. ఎదుర ఏదైతే ఏపీ స్కూల్ అదే గర్ల్స్ అంటూ కూడా ఇక్కడ ఆఫీస్ కార్యాలయం ఉంటుంది. ఇక్కడ మొదటగా ఇక్కడ పర్మిషన్ అయితే తీసుకుని ఇక్కడ నుంచి లోపలికి అయితే అనుమతిస్తారు. మరి ఈ యొక్క అంటే ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో నారాయణరావు అయితే తమ తాతనని చెప్పి తీసుకుని వెళ్ళడం, ఇక్కడ కూడా లెటర్ రాసినట్టు కూడా చెప్తున్నారు. అసలు ఏ విధంగా పర్మిస్తారు, లెటర్ ఏ విధంగా ఏమైనా రాశారు అవన్నీ కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ని కూడా మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు లోపలికి అనుమతించాలంటే ఎటువంటి పర్మిషన్ తీసుకోవాలి, పిల్లల్ని బయటికి పంపించాలంటే ఎటువంటి పర్మిషన్ తీసుకోవాలో మరిన్ని విషయాలు అయితే లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తుని జగన్నాథగిరి గురుకుల పాఠశాలకు సంబంధించిన వ్యవహారం అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అలాగే అందులో అన్ని హాస్టళ్లను కూడా గిరిజన పాఠశాలకు సంబంధించిన అన్ని హాస్టల్లో కూడా పర్మిషన్లు అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు వస్తే మాత్రమే అనుమతిస్తుంటారు. అందులో ముఖ్యంగా తనకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఏదైనా సమస్య వస్తే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వచ్చిన వారు మా వాళ్ళ కాదా అని కూడా పూర్తిగా లెటర్ రాసుకుని కూడా మొత్తం అన్ని విధాలుగా కూడా పంపిస్తారు. ఈ జరిగినటువంటి ఘటన మైనర్ బాలిక వాళ్ళ తాతయ్య అని చెప్పిన నేపథ్యంలోనే వచ్చి ఈ విధంగా మనం ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్ చూపిస్తుంది. తను ఆ లెటర్ రాసి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నటువంటి లెటర్ ఏదైతే ఉందో ఇదే లెటర్ రాసి అనుమతి పత్రం కోరి ఇందులో తనకి సమస్య ఏదైతే ఉందో అన్ని కూడా చెప్పి ఇందులో పొందుపరిచినటువంటి పరిస్థితి. అందులో మైనర్ బాలిక కాబట్టి 8th క్లాస్ చదువుతున్నటువంటి ఎవరైతే ఆమె అయితే రాసినటువంటి పేరు ఇక్కడ మెన్షన్ చేయడం లేదు. మైనర్ బాలిక కాబట్టి మనతో కూడా అనుమతించి ఇక్కడంతా కూడా లెటర్ రాసి తన సమస్య ఏదైతే తన తాతయ్యతో వచ్చి వెళ్తున్నట్టుగా తనకి ఇంజెక్షన్ చేయించుకోవడానికి వస్తున్నట్టుగా కూడా ఇందులో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ అక్కడ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ గారు లీవ్లో ఉండడంతో ఇన్ఛార్జ్ టీచర్ ఎవరైతే ఉన్నారో తనైతే అడిగిన తెలిసినటువంటి పరిస్థితి ఉంది. మేడం, ఈ లెటర్ మీకు మీ హౌస్ టీచరే మీరు, ఈ లెటర్ మీకు ఎప్పుడు రాసి ఇచ్చారు, ఏ సమయంలో మీకు పర్మిషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది? అంటే 11:50కి నుంచి నేను 5th క్లాస్లో ఉన్నాను సార్. 6th అవర్ తను వాళ్ళ తాతగారిని తీసుకొని వచ్చి మేడం తన కాదు సార్, ఆ తాతగారే అడిగారు, మేడం గారు ఇంజెక్షన్ చేయించాలి, లాస్ట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇది లాస్ట్ ఇంజెక్షన్ చేయించి తీసుకొచ్చేస్తాం, 1 hour పర్మిషన్ ఇవ్వండి అనేసి అన్నారు సార్. అంతకుముందు ఒకసారి తనకి స్నాక్స్ తెచ్చివ్వడంతో వాళ్ళ క్లాస్ పిల్లల్ని కూడా అడిగి తను వాళ్ళ తాతగారే అని కన్ఫర్మ్ చేసుకోవడంతో నేను పర్మిషన్ ఇచ్చాను సార్. బయటికి 1 hourలో అన్నట్టుగానే స్టాఫ్ నర్స్ లేకపోవడంతో మేము పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. 1 hourలో తిరిగి వచ్చేసింది సార్ తను. అంటే మీరు ప్రిన్సిపల్ గారు అడిగారా, ఫోన్ చేసి చెప్పారా ఇదే విషయం ఇలాగా వచ్చి అడిగారని చెప్పేసి? అంటే ఆవిడ సెలవులో ఉన్నారంటున్నారు ప్రిన్సిపల్ గారు, మీరు ఆవిడ ఫోన్ చేసి చెప్పారా ఈ విషయం? లేదు సార్, అంటే స్టాఫ్ నర్స్ లేదు కదా, నెక్స్ట్ అంతా హౌస్ మేడందే కాబట్టి ఈ ఇన్ఛార్జిగా ప్రిన్సిపల్ అయిన నాగజ్యోతి మేడం గారితో కూడా పంపించిన తర్వాత చెప్పాను సార్. అది ఎన్ని గంటలకు అన్నారు? 11:50కి నా దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగారు సార్. లెటర్ ఇవన్నీ రాసుకొచ్చి ఇది చూపించిన తర్వాత అమ్మాయిని బయటికి పంపించి 12 ఆ టైంకి మళ్ళీ తిరిగి ఎన్ని గంటలకు వచ్చిందండి మేడం? 2ంటికి వచ్చేసింది సార్. స్టడీ మధ్యాహ్నం 2:30 స్టడీలో అమ్మాయి కూర్చుంది సార్. అంటే కమింగ్ ఎట్ 2:30 PM అని కూడా రాశారు ఇందులో. అంటే 2:30 లోపల వస్తానని చెప్పారు. 2:30 లోపల వచ్చేస్తాము అని చెప్పింది సార్. 2:30 లోపుకే వచ్చేసి స్టడీ 2:30కే స్టార్ట్ అవుతుంది సార్. స్టడీ టైంలో కూర్చుంది సార్ అమ్మాయి. అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి బిహేవియర్లో కూడా ఎటువంటి మార్పు లేదు, మామూలుగానే ఎప్పుడో ఉన్నట్టుగానే అందరితో కలిసి స్టడీలో కూర్చుంది సార్.
మరి ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఎప్పుడు మీ దృష్టికి వచ్చింది? నిన్న నుంచే వీడియో వచ్చిన తర్వాత బయటకు నిన్న మేము స్కూల్కి 8కి క్వార్టర్లెస్ 8కి వచ్చిన తర్వాతే ఎస్ఐ గారు వచ్చి చెప్తేనే కానీ మాకు ఇన్సిడెంట్ ఎలా జరిగిందని మాకు తెలియదు సార్. అంతవరకు తెలియదు సార్. ఓకే మేడం, చెప్పండి, మీకు ఎప్పుడు అడిగారు? మీరు లోపలికి అది ఎప్పుడు అనుమతించారు? అసలు ఏం జరిగింది? యాక్చువల్ అయితే నేను 10th క్లాస్లో ఉన్నాను సార్. నేను 10th క్లాస్లో ఉన్నాను సార్. మేడం లీవ్లో ఉండబట్టి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను సార్. అయితే మేడం పర్మిషన్ ఇచ్చారు, కన్ఫర్మ్ చేసుకున్నారు, లెటర్ తీసుకున్నారు, పంపించేశారు. ఆ పాప వచ్చిన తర్వాత 2 గంటలకి ఇలా పంపించారు మేడం. పాప అయితే వచ్చేసిందని నాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు. అదే మేడం చెప్పి పంపించాల్సింది కదా అంటే 1 or 2 hours అయితే హౌస్ మేడం కదా మేడం, నేను ఐడెంటిఫై చేసి పంపించాను, పాప వచ్చేసింది అని మాత్రం చెప్పారు సార్. మేడం పంపించిన తర్వాత పాప వచ్చిన తర్వాత నాకు ఇన్ఫామ్ చేశారు సార్. ఇన్ఫామ్ చేసిన తర్వాత నేనైతే స్టడీలో చూసుకున్నాను, పాప ఉంది, బయాలజీ టీచర్ గారు ఉన్నారు, పాప ఉంది, అలాగే నైట్ స్టడీలో కూడా ఉంది. నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఆ పాప కంప్లైంట్ చేయడం కానీ ఏమీ చెప్పలేదు. మేడం కూడా పంపించారు. ఎందుకు పంపించారు అని నేను అడిగాను సార్. ఇలా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందండి, వాళ్ళ తాతగారు వచ్చి పంపించారు. మీకు తెలుసా తాతగారు అంటే, నేను 2-3 సార్లు చూశాను మేడం, నాకు ఐడెంటిఫికేషన్ ఉంది, నేను పంపించాను, వచ్చేసింది కూడా అని మేడం తర్వాత వచ్చిన తర్వాత నాకు రిపోర్ట్ చేశారు సార్. అంటే మీకు లోపలే నర్సులు ఉంటారు, హెల్త్కి సంబంధించి అన్నీ కూడా చూసుకుంటారు. ఆ రోజు సెలవు నర్సు లేదండి? నర్సు మేడం ఆ రోజు సెలవులో ఉన్నారు సార్. అంతేకాక హౌస్ మేడం చెప్పింది ఏంటంటే ఆ పాపకి ముందులో టైఫాయిడ్ ఫీవర్ కూడా వచ్చింది మేడం, అప్పుడు కూడా నేనే పంపించాను, అప్పుడు వాళ్ళ పెదనాన్నతో పంపించాము, కాబట్టి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తే ఆమె నమ్మారు. అదే కాక వాళ్ళ తాతగారిని 2-3 సార్లు చూడడం వల్ల ఆమె నమ్మకంగా సంతకం పెట్టి పంపించారు. అది 60 ఏజ్ కదా సార్. సస్పెక్ట్ అయితే మేడం చేయలేదు. 2-3 టైమ్స్ వచ్చారు కానీ స్కూల్ నుంచి వెళ్ళలేదు సార్. గేట్ దగ్గర నుంచి స్నాక్స్ అవి ఇవ్వడము, మేడం చూడడము, ఒకసారి బాగాలేదంటే మాట్లాడము, అంతే తప్ప స్కూల్ నుంచి అయితే మేడం గారు 3 సార్లు పంపించలేదు సార్. నిన్నొక్కసారే మేడం గారు పంపించారు సార్. వాళ్ళు 3 సార్లు వెళ్ళిందంటారు కానీ 3 సార్లు గేట్ దగ్గరకు వచ్చి మాట్లాడారంట సార్. మేడం కూడా అట్లానే చూశారు, మేడంతో కూడా ఒకసారి మాట్లాడారంట సార్. అంతే తప్ప మేడం నేనైతే పంపించలేదండి, నేను ఇదివరకు మాట్లాడి ఉన్నాను, తర్వాత నేను చూశాను కాబట్టి వాళ్ళ తాతయ్య గారు అన్నారు. పిల్లలు క్లాస్లో వాళ్ళ పిల్లల్ని హౌస్ లీడర్ని అడిగాను మేడం, వాళ్ళ తాతగారే, నేను కూడా చూశాను. పాప కూడా మా తాతగారని తనే లెటర్ రాసి తన సంతకం పెట్టి అతనితో సంతకం పెట్టించి మేడంతో సంతకం పెట్టించి వెళ్ళింది సార్. వెళ్ళి వచ్చిన తర్వాత నా దృష్టికి తీసుకొచ్చారు. అంటే అమ్మాయి కోసం తరచూ ఎవరెవరు వస్తుంటారు? అంటే తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఎవరెవరు వస్తుంటారు? యాక్చువల్ అయితే నేను వచ్చి 2 months అయింది సార్. నేను 9th 10th క్లాసెస్ డీల్ చేస్తాను. అత్యవసర పరిస్థితుల్లో మేడం గారు లీవ్ పెట్టడం వల్ల నేను ఆ 4 రోజులు ఇన్ఛార్జ్గా ఉండడం అయితే జరిగింది సార్. సో 2 నెలల కాల వ్యవధిలో నాకు కొంతమంది పేరెంట్సే పరిచయం ఉన్నారు సార్. నేను హౌస్ మేడం చెప్పడం వల్ల ఆవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పగలుగుతాను సార్. ఎప్పుడు కూడా వాళ్ళ పెదనాన్నే వస్తారని మేడం చెప్పారు సార్. నేను 8th క్లాస్ డీలింగ్ టీచర్ కూడా కాదు సార్. సో కంప్లీట్లీ హౌస్ మినిస్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పగలుగుతాను. అది కూడా మేడం పంపించి తిరిగి 2 గంటలకు వచ్చిన తర్వాత నాకు రిపోర్టింగ్ ఇచ్చారు. అంటే వెళ్లే ముందు కూడా నాకు ఈ విషయం తెలియదు. వచ్చిన తర్వాత మా పాపను పంపించానండి, ఇంజెక్షన్ వేయించుకుని వచ్చింది, స్కూల్కి చేరిపోయింది అనే విషయం అయితే రిపోర్ట్ చేశారు. నేను వెళ్ళి వెరిఫై చేసుకుంటే పాప అటెండెన్స్లో ఉంది, అంతవరకే నాకు తెలుసు సార్. పాప కూడా ఎటువంటి కంప్లైంట్ కూడా మేడంకి కానీ నాకు కానీ పిల్లలతో కూడా ఎవరితో కూడా ఏమీ షేర్ చేసుకోలేదంట సార్. ఉదయం ఎస్ఐ గారు వచ్చి మాట్లాడినప్పుడే నాకు తెలిసింది, వీడియో చూపించినప్పుడు తెలిసింది. అప్పుడు మేడం అప్పుడు ఇంజెక్షన్ చేసినప్పుడు తన హెల్త్ పరిస్థితి ఎలా ఉందని కూడా మీరు అడిగే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదంటే, ఒకవేళ తనకి ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత తినవలసినవి ఉంటాయి, తినవలసినవి ఉంటాయి, ఎన్ని కూడా ఉంటాయి, ఫుడ్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలని అవసరం ఉంటుంది. ఆ విషయాలు కూడా ఏమైనా అడగలేదా మీరు? సార్ నేను మామూలుగా క్లాస్కి వెళ్ళి వచ్చిందా లేదా పాప రిపోర్ట్ చేసుకున్నాను సార్. మేడం గారు అయితే మాట్లాడారు సార్. నేను పంపించారని తెలిసింది కాబట్టి పాప రిటర్న్ అయ్యారని మేడం నాకు రిపోర్ట్ చేశారు కాబట్టి అది కరెక్టా కాదని చూసుకోవడానికి వెరిఫైయింగ్కి వెళ్ళాను సార్. ఆ తర్వాత నేను 10th క్లాస్కి లెసన్ చెప్పుకుని నా క్లాసెస్లో నేను ఉండి చూసుకుంటూ ఉన్నాను సార్. నైట్ 8:35 వరకు ఉండి కరెక్షన్స్ చేసి మొన్నే పరీక్షలు అయినాయి, పిల్లలకి భోజనం పెట్టించేసి స్టడీ అవర్ స్టార్ట్ చేసి కరెక్షన్స్ అవి చూసుకుని 8:35కి నేను రిలీవ్ అయ్యి మిగిలిన 3 టీచర్స్కి స్కూల్ అప్పగించి వెళ్ళాను. ఏమైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయమని చెప్పాను. మాకు నైట్ వాచ్మెన్ ఉంటుంది, నైట్ ఉన్నటువంటి వర్షము ఉరుములు వినిపిస్తే నైట్ వాచ్మెన్ కూడా ఫోన్ చేసి అమ్మ పిల్లలందరూ సేఫ్గా ఉన్నారా, నా దాంట్లో కాల్ కూడా ఉంది సార్. 11:07 నేను వాచ్మెన్ కూడా ఫోన్ చేశాను, ఏమ్మా పిల్లలు జాగ్రత్త, ఏమైనా పవర్ ఆఫ్ అయినా ఏదైనా ఇబ్బంది అయినా కాల్ చేయని కూడా చెప్పున్నాను సార్. మళ్ళీ మార్నింగ్ వచ్చేటప్పటికి నాకు ఇన్సిడెంట్ ఎదురైంది సార్.
ఇది పరిస్థితి. వీళ్ళైతే ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ప్రిన్సిపల్ సెలవులో ఉండడంతో ఇన్ఛార్జ్గా ఉన్న వారికి అయితే ఇదే లీవ్ లెటర్ రాసి పర్మిషన్ లెటర్ రాసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. పర్మిషన్ లెటర్లో అయితే మీకు చదివే ప్రయత్నం చేస్తాం. పర్మిషన్ లెటర్లో అయితే ఏదైతే డేట్ వేశారో 21/10/2025 ది ప్రిన్సిపల్ మేడం ఏపీఆర్ స్కూల్ ఏదైతే ఉందో జగన్నాథగిరి గర్ల్స్ కాకినాడ అని చెప్పేసి మొదటగా లెటర్లో రాసినట్టుగా రాశారు. మొదటగా ఎలా రాశారో అలా రెస్పెక్టెడ్ మేడం మై నేమ్ ఈజ్ డాష్ అంటే మనం మైనర్ కాబట్టి మన పేరు వాడడం లేదు. ఐఎమ్ స్టడింగ్ 8th class B section in outside school. I am going to all side because of hospital outside to all ఇక్కడ outside okay outside because of hospital along with me permission madam, so please give me permission madam. Going time to ఇక్కడ 12:10 PM అంటే 12:10 నుంచి కమింగ్ ఎట్ 2:30 అంటే 12:10 మధ్యలో, అలాగే 2:30 మధ్యలో సెలవు కావాలంటూ కూడా తనైతే కోరడం జరిగింది. ప్రిన్సిపల్ మేడం సార్ అంటే ఇక్కడ తను ఎవరైతే మనం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పేరెంట్స్ సిగ్నేచర్ మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఎవరైతే మనకి నారాయణరావు సంతకం పెట్టినటువంటి పర్మిషన్ లెటర్ తనే పెట్టుకుని వెళ్ళారు. మిగిలిన సంతకాలు అయితే ఇక్కడ చేయవలసింది ప్రిన్సిపల్ సెలవులో ఉన్నారు కాబట్టి ఆవిడ సంతకం లేదు. ఇక్కడ ఎవరైతే ఇక్కడ మేడం ఎవరైతే ఉన్నారు ఇది ఎవరు మేడం? హౌస్ మేడం. ఇక్కడ హౌస్ మేడం అయితే సంతకం పెట్టారు. ఆవిడ సంతకం కూడా అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా ఫోన్ నెంబర్తో పాటు కూడా ఉన్నది. మొత్తం లెటర్ అయితే పర్మిషన్ లెటర్ అయితే క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాం. అక్కడ హౌస్ మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడే ఇక్కడ పంపించినటువంటి పరిస్థితి క్లియర్గా అంటే పర్మిషన్ తాత ఎవరైతే తన తాతగా వయసు 65 సంవత్సరాలు సుమారు 63 సంవత్సరాలు ఉన్నాయి. తాతగా నమ్మి ఇంజక్షన్ చేయిస్తారంటే హాస్టల్లో ఉన్నటువంటి నర్సు లేకపోవడంతోనే బయటికి అయితే అనుమతి ఇచ్చాము. 12:10 నుంచి 2:30 మధ్యలో వస్తారని కూడా చెప్పిన నేపథ్యంలో మేము పంపించామని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే వాస్తవానికి తన పెదనాన్న వస్తూ ఉండేవారు, తన తండ్రి కానీ తల్లి కానీ ఎవరు కూడా వచ్చేవారు కాదు. కానీ పెదనాన్న వచ్చి తీసుకెళ్ళడం కూడా జరిగేది. తన 2-3 సార్లు అంటే వాస్తవానికి ఇది 4వ సారి అని కూడా ప్రచారం జరుగుతుంది. 2-3 సార్లు తను రావడం, తినుబండారాలు ఏదో ఇవ్వడం ఇటువంటి ప్రక్రియ అయితే జరిగింది. కానీ తాతగానే మేము భావించాము తప్ప వేరే ఉద్దేశంతో మేమంతా ఎప్పుడు కూడా చూడలేదు. తన తాతగా తను అనుమతించి తన తాతగానే చెప్పడంతోనే మేమైతే అనుమతి ఇచ్చాం. ఇంజక్షన్ చేయించారని చెప్పిన నేపథ్యంలో మేము ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత తన బిహేవియర్లో ఎటువంటి మార్పు లేదు. తనకు అందరితోనూ కూడా మామూలుగానే ఉంది. స్కూల్లో చదువుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. పోలీసులు వచ్చి తప్పిన తర్వాత మాత్రమే ఈ విషయం ఈ ఉదంతం బయటకు వచ్చింది. అప్పటి నుంచి కూడా మేము జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. ఇప్పటివరకు గతంలో జరిగిన విధంగా మేము రిపీట్ కాకుండా ఎప్పటిలాగే అప్పుడు నెలలో ఒకసారి పేరెంట్స్కి మాత్రమే అనుమతిస్తాం, అందులో కూడా తల్లికి మాత్రమే అనుమతిస్తాం. ఈ విధంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ఘటన అంటే తాత ఏదైతే వయసు పైబడి వచ్చినటువంటి వృద్ధుడు కావడంతోనే మేము అనుమతి ఇచ్చాం తప్ప ఎవరైనా మగవారు కానీ వయసులో ఉన్నవారు కానీ వచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా అనుమతి ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ వయసు అంటే 65 సంవత్సరాలు దాటి ఉంటాయి కాబట్టి తాతగా చెప్పిన నేపథ్యంలో అందులోని విద్యార్థికి ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో మాత్రమే మేము పంపించామని కూడా వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. మరి చూడాలి మరి దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అప్పుడు జరిగిన దానిపై ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి తుని జగన్నాథగిరి అలాగే గురుకుల బాలికల పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ హేమలతగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు హాస్టల్లోకి అనుమతించాలంటే ఎటువంటి నామ్స్ పాటించాలి, ఎవరెవరిని అనుమతిస్తారు, ఈ ఘటన జరిగిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ హాస్టల్లోకి అనుమతించాలంటే మీరు ఎటువంటి పర్మిషన్ కావాలండి? కేవలం తల్లిదండ్రికి మాత్రమే మేము పర్మిషన్ ఇస్తామండి. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఫోన్ చేసి హౌస్ మేడంకి మాట్లాడి ఖచ్చితంగా తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళు పంపిస్తున్నామంటే వాళ్ళు చెప్పే పేరు వీళ్ళు చెప్పే పేరు అన్ని వివరాలు టాలీ అయితే వాళ్ళు వచ్చిన వస్తువులు కానీ లేదా పెద్దవాళ్ళు అయితే ఏదన్నా వాళ్ళు ఆధార్కి అది తీసుకువెళ్ళాలన్నా అత్యవసరం అయితే పంపిస్తాము. మాకు నమ్మకం కుదిరితే, లేకపోతే ఖచ్చితంగా తల్లిదండ్రికే హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఇందులో? మొత్తం ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉందండి? 5th class to 10th class సార్. మా 473 యాజ్ ఆన్ టుడే. ఓకే, మరి ఈ ఘటన జరిగింది, ఈ ఘటనకి ఎటువంటి పర్మిషన్ ఇచ్చారు మీకు? వాళ్ళు ఎవరైతే అంటే తాతయ్య అని చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ ఘటన విషయం మీద ఎలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది? నేను శనివారం మా నాన్నగారికి బాగోలేక ఐసీయూలో ఉంటే హైదరాబాద్ వెళ్ళాను లీవ్ తీసుకొని. సో నాకు నిన్న పొద్దున 8:20 ఆ ప్రాంతాల్లో ఫోన్ వచ్చింది. 8:30 అరౌండ్ 8:30
స్కూల్ నుంచి ఇలా జరిగిందట ఇలాగని. సో అప్పుడు మాత్రమే నాకు తెలిసింది. ఈ పాపది ఆ తాత అన్న అతను ఇంటి దగ్గరే పరిచయము. వాళ్ళ ఎదురు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటి ఎదురు ఇంట్లో ఉంటాడట. వీళ్ళ ఇంట్లోకి వస్తూ పోతూ ఈ పిల్ల కూడా రాత్రి 11:30 దాకా అక్కడ గడుపుతూ అతనితో చనువుగా ఉండడం, ఇంటి దగ్గరే పరిచయం ఉంది. సో వాళ్ళు కూడా 2 సార్లు మేము అరిచాం అతను అన్నారు. ఆ విషయం కూడా మాకు ఇన్ఫామ్ చేయలేదు, నిన్న చెప్పారు. కానీ తల్లి ఎక్కడో వర్క్ చేస్తారట పాయకరావుపేట. పెదనాన్న మాకు మొన్న దసరా సెలవులకు కూడా పెదనాన్నే వచ్చి తీసుకువెళ్ళి దింపారు, ఆ తల్లి చెప్పిన పెదనాన్నే. అంతకుముందు కూడా ఆగస్టులో ఒకసారి పాపకు ఫీవర్ వస్తే ఆవిడకి ఫోన్ చేస్తే ఆయనే వచ్చి తీసుకువెళ్ళి ఆయనే దింపారు. పెదనాన్న తల్లి చెప్పిన పెదనాన్న, స్టెప్ ఫాదర్ అంటున్నారు. మరి అది పూర్తిగా నేను ఇంకా ఇవాళ మార్నింగే వచ్చాను వివరాల ప్రకారం. సో అతనితోటి వెళ్తూ వస్తూ ఉంటుంది పాప. ఈయన తాత అన్న ఆయన మేము గేట్ వేసేస్తాం. సాయంత్రం పూట ఏదన్నా స్నాక్స్ తీసుకొచ్చి ఇస్తే అక్కడ గేట్ ఆ అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ అమ్మాయి దగ్గర నుంచి పిల్లకి ఇది వెళ్తుంది. ఈ తాత వస్తూ ఇవి చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడము పిల్లలకు కూడా పిల్లల ద్వారా వెళ్తుంది. ఒక్కొక్కసారి ఆ అమ్మాయికి అంటే గేట్ దగ్గర తీసుకొని నేరుగా పిల్లలు బయటికి వెళ్ళడానికి లేదు, బయట వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. అలాగా ఈ హౌస్ మేడం అన్న ఆయన చూసింది గతంలో. సో చూసానని చెప్పేసి అన్నారు మేడం, దాని గురించి మేడం మీకు చెప్తారా? సో ఆయన తాతయ్య కదా అనుకున్న ఒక చిన్న మిస్టేక్, ఏజ్డ్ పర్సన్ అనుమానం రాకపోవడం, పిల్లకి బిస్కెట్లు అవన్నీ తీసుకొచ్చి జాగ్రత్తగా ఇక్కడ అందించడం చేయడంతో ఇంజెక్షన్ కదా, ఒకసారి ఇంజెక్షన్ అన్నది అవునా కాదా, మెడికల్ నీడ్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటే పోయిండేది. తనకు కూడా కొత్త, పూర్తిగా స్టాఫ్ నర్స్ లేకపోవడంతో ఆ పిల్ల చెప్పిన మాటలు ప్రకారం అర్జెంట్ కదా అని లెటర్ రాయించుకొని పాప చేత ఆయన చేత కూడా సంతకం పెట్టించుకొని వెళ్ళింది. ఆ పిల్ల చెప్పిన ప్రకారమే 12ంటికి వెళ్ళి 2 గంటలకి తిరిగి రావడం జరిగిందని తెలుసుకున్నాను. అంటే వాస్తవానికి పిల్లలకు సంబంధించిన డేటా ఏది ఉంటుంది అంటే కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు సంబంధించిన ఫోటోలు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటారా? ఆ ఫోటోలు చూసిన తర్వాత అనుమతిస్తారా, లేదంటే ఎవరు వచ్చి మీ తల్లిదండ్రులు అంటే చెప్పేస్తే పంపిస్తారా? తల్లిదండ్రుల్ని ఐడెంటిఫై చేస్తారు. హౌసెస్ ఇస్తాం మేము. 5th క్లాస్ 80 మంది ఒక టీచర్కి, క్లాస్ టీచర్ ఒకళ్ళు, హౌస్ మేడం ఒకళ్ళు ఉంటారు. అలాగా 10th వరకు ఉంటుంది. ఈ హౌస్ మేడం దగ్గర వాళ్ళ గురించిన పూర్తి వివరాలు ఉంటాయి. తల్లిదండ్రులు మాకు అప్లికేషన్లో జాయినింగ్ టైంలో వాళ్ళు సంతకం పెట్టి అప్లికేషన్ ఫామ్ ఫోటో ఇస్తారు, పిల్ల ఫోటో. అది వాళ్ళు ఈజీగా వీళ్ళు ఇక్కడ చాలా లాంగ్ టైం వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఈ ఫాదర్ వీళ్ళకి రిలేటెడ్ అని తెలుస్తుంది. సో అంటే ఈ ఘటన జరిగిన తర్వాత మరి ఆ పిల్లల్లో మొత్తం తల్లిదండ్రులు మొత్తం భావం ఉంటుంది. వాళ్ళంతా కూడా కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే గేట్ దగ్గర రావడం, మా పిల్లలు ఉన్నారు, ఏం జరిగిందో తెలియక జరిగిన తర్వాత భయాందోళన గురవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మీరు తల్లిదండ్రులకి ఏం చెప్తారు? సుమారు 470 మంది పిల్లలు ఉన్నారంటున్నారు, ఏం చెప్తున్నారు? నేను మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చేటప్పటికే పేరెంట్స్ చాలామంది వచ్చినారు. నిన్న కూడా అలాగే వచ్చినారట. నేను పేరెంట్స్ అందరితోటి మాట్లాడాను. భయపడాల్సింది లేదు. ఇక నుంచి ఐడెంటిటీ కార్డు ఒకటి తీసుకుందాం. మీరు ఎవరైతే ఫోటో ఇస్తారో తల్లి తండ్రి వాళ్ళు తప్ప అన్నల్ని మామల్ని ఎవరిని మీరు పంపించడానికి వీల్లేదు. వాళ్ళ ద్వారా స్నాక్స్ అవి అందించడానికి కూడా మీరు ప్రయత్నం చేయొద్దు. సాధ్యమైనంత వరకు గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కనుక తల్లి రావడానికే ప్రయత్నించండి. ఫోటో తప్పనిసరిగా కావాలి అని చెప్పాను. రెండవది, భయం అన్నది మన పిల్లని వేరే చోట చదివించినా మనమైనా ఆందోళనలో ఉంటాము. సో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ చేత ఫోన్ చేయిస్తాను, మీ పిల్లతోటి మాట్లాడిస్తాను, మీరు భయపడొద్దని చెప్పి పంపించాను. సో ఇప్పుడు హౌస్ మేడమ్స్ 80 మంది పిల్లలకి ఆవిడ కాల్ చేసి పేరెంట్స్ తోటి మాట్లాడిస్తారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే ప్రస్తుతం జగన్నాథగిరికి సంబంధించిన గురుకుల బాలికల పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ అయితే హేమలత గారు అయితే ఇది చెప్తున్నారు. అంటే ప్రధానంగా పర్మిషన్, కుటుంబ సభ్యులు వాళ్ళ పర్మిషన్ ఉండాలి, వాళ్ళంతా కూడా వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా మొదట్లోనే ఐడెంటిఫై చేసి తీసుకుంటాం. కానీ ఇది అతను ఏజ్డ్ పర్సన్ కావడం, అతని తాతని చెప్పడంతోనే మేము నమ్మి అతనైతే లెటర్ రాయడంతోనే పిల్లలకి తరచూ తినుబండారాలు అవి ఇవి కూడా పంపించడం కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. తను కూడా ముందు నుంచి ఇంటి వద్దే పరిచయం ఉన్న నేపథ్యంలోనే తను రావడం, తాతయ్య అని చెప్పడం, ఇంజెక్షన్ చెప్పిన నేపథ్యంలోనే తను లీవ్లో ఉన్న సమయంలోనే తను ఎవరైతే ఇన్ఛార్జ్ టీచర్ పంపించినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన అయితే జరిగినటువంటి పరిస్థితి ఉందంటున్నారు. మొత్తం మీద అయితే ఎవరైనా సరే పర్మిషన్ తీసుకోవాలంటే పిల్లల్ని ప్రతి నెల కూడా ఒకరోజు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా అనుమతి ఇచ్చి వాళ్ళంతా చూపించడం జరుగుతుంది. కానీ ఇప్పుడైతే జరిగినటువంటి ఘటనతో మనమంతా కూడా ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వడే ప్రక్రియ కూడా చేస్తున్నాం. ఈ జరిగిన ఘటనలో
సంఘటనలు ఇటువంటి పునరావృతం కాకుండా కేవలం తల్లిదండ్రులు మాత్రమే పంపిస్తే అనుమతిస్తాం, అందులో ముఖ్యంగా తల్లిని మాత్రమే అనుమతించేందుకు కూడా ఇప్పటి నుంచి చర్యలు తీసుకుంటున్నామని, అలాగే ఆ హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో హేమలత గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. తెలుసు దాని మీద మనం కేసు నమోదు చేయడం, ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేసి కేసు దర్యాప్తుని త్వరగా ముగించి ముద్దాయిని ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో మా సిన్సియర్గా మన డిఎస్పీ గారు, పెద్దాపురం డిఎస్పీ గారు ఇక్కడ ఉండి గౌరవ ఎస్పీ కాకినాడ శ్రీ బిందుమాధవ్ గారి ఆదేశాల ప్రకారంగా మేము సుమారు 10 టీంలు ఏర్పాటు చేసుకుని ముద్దాయిని ట్రేస్ చేసి సాయంత్రం 5 గంటలకి అరెస్ట్ చూపించి మెడికల్ టెస్టులు, ఆ తర్వాత కోర్టుకు పంపాల్సినటువంటి రికార్డును తయారు చేసుకొని టౌన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, బంధువుల్లో కానీ వేరే గ్రూపుల్లో కానీ ఉన్నటువంటి ఒక పరిస్థితులను గమనించి తక్షణం అతన్ని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో సుమారు 10:30-11 మధ్యలో అతన్ని గౌరవ మేజిస్ట్రేట్ గారి సమక్షంలో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్ కోరడానికి ప్రయత్నించే క్రమంలో నారాయణరావు తప్పించుకోవడం, ఆ యొక్క దారిలో ఉన్నటువంటి కోమటి చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కానీ ఆగి అతను ఈ చేసిన నేరానికి సిగ్గుపడుతూనో లేకపోతే మరేదైనా కారణం చేతో చెరువులో దూకడం జరిగింది. తర్వాత ఈరోజు మనం ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసుకొని గజఈతగాళ్ళని, ఫైర్ సర్వీస్ వాళ్ళని తీసుకొని బాడీని ట్రేస్ చేసి బంధువులకి సమక్షంలో బయటికి తీసి ఇంక్వెస్ట్ నిమిత్తం హాస్పిటల్కి పంపుకోవడం అయింది. అయితే ఈ క్రమంలో నిన్నటి నుంచి వివిధ సోషల్ మీడియాలో గ్రూపుల్లో బాధితురాలు అయిన మైనర్ గర్ల్ని పదే ఆవిడ యొక్క ఫోటోల్ని ఎగ్జిబిట్ చేస్తూ ప్రత్యేకంగా కొన్ని గ్రూపులు ఇటువంటి ప్రైవసీ కూడా మెయింటైన్ చేయకుండా ఆ అమ్మాయి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ పాప మళ్ళీ రెండోసారి విక్టిమ్ని చేసి రాష్ట్రం అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, విక్టిమ్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు. విక్టిమ్ని ఇప్పటికే వాళ్ళు బాధితులు, వాళ్ళు మరొకసారి బాధితులు చేసి హింసించకూడదు అన్నది ఈ చట్టంలో ఉంది. పోక్సో యాక్ట్ 20 నుంచి 24 సెక్షన్లు క్లియర్గా చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను ఈ యొక్క విక్టిమ్ కానీ ఈవెన్ మైనర్ గర్ల్ అయితే ఇంకా సెన్సిటివ్గా ఆ విషయాలు ఎక్కడో చెప్పకూడదు. అయినా కానీ కొంతమంది గ్రూపుల్లో విచ్చలవిడిగా ట్రోల్ చేశారు. కొన్ని గ్రూపులను ఇప్పటికే మేము ఐడెంటిఫై చేసాం. అది ఏదైతే నేరం జరిగిందో హంసవరం గ్రామం నుంచి ఇది స్టార్ట్ అయిన ఈ ట్రోల్ చేయడం. ఆల్రెడీ ఆ గ్రామంలో ఉన్న కొంతమంది నాయకుల్ని, మహిళా నాయకుల్ని ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా టౌన్లో కొన్ని గ్రూపులు ఐడెంటిఫై చేసాం. దయచేసి వారికి మేము చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపుగా ఏవైతే గ్రూపుల్లో ఫొటోస్ ఉన్నాయో మైనర్ గర్ల్ ఫోటోలు కానీ, అదేవిధంగా ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో నారాయణరావు యొక్క కొడుకు ఫ్యామిలీని, వాళ్ళ మైనర్ పిల్లల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అది కూడా చాలా దారుణమైన పరిస్థితి. నారాయణరావు సస్పెక్ట్, అంతవరకు మేము ముద్దాయిని పట్టుకున్నాం, అరెస్ట్ చేసాం. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ని కూడా ట్రోల్ చేయడం అనేది దారుణమైన విషయం. అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాం. ఇమీడియట్గా ఆ ఫోటోలు కూడా రిమూవ్ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి అరెస్టులు మొదలు పెడతాం. పోక్సో యాక్ట్ 20 నుంచి 24 ఇవి ఏదైతే పోక్సో చట్టం ప్రకారం శిక్షలు ఉన్నాయో అవే శిక్షలు వీళ్ళకి కూడా వర్తిస్తాయి. అదేవిధంగా ఐటీ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం కూడా వీరి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే, ఏ గ్రూప్ అయినా కానీ, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఈరోజు 5 తర్వాత అరెస్టులు స్టార్ట్ చేస్తాం. దయచేసి మీకు ఈ ప్రత్యేకమైన ఈ ఉద్దేశంతోనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి పిలిచాం. దయచేసి అంతా కమ్యూనికేట్ చేయండి. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా విక్టిమ్స్ని ఎవరైనా కానీ, ఈవెన్ ప్రత్యేకంగా మహిళలు, మైనర్స్ అయితే చాలా ప్రైవసీ మెయింటైన్ చేయాలి. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ఫాలో చేయాలి. అవి వైలేట్ అయినాయి కాబట్టి వాళ్ళందరి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. ఎస్, ఒక పార్టీకి చెందిన గ్రూపులు ఎక్కువగా ట్రోల్ అయినాయి. ఇండివిజువల్ గ్రూపుల్లో కూడా ట్రోల్ అయినాయి. సో హంసవరం నుంచి వచ్చినటువంటి అక్కడ ఎవరైతే ఈ వీడియో తీసాడో అతను మంచి ఉద్దేశంతో తీసాడు, ఆ పిల్లని సేవ్ చేద్దామని.
లోకల్లో స్కూల్ టీచర్కి ఇచ్చాడు. ఆ స్కూల్ టీచరు ఆ ఊరు పెద్దలకి ఎవరికో ఇచ్చాడు. అక్కడ వాళ్ళు విచ్చలవిడిగా పార్టీ గ్రూపులో ట్రోల్ చేశారు. అది చాలా అన్యాయమైన విషయం. అవన్నీ ఐడెంటిఫై అయ్యే వాళ్ళందరినీ అరెస్టులు చేస్తారు. డెఫినెట్గా కేసు పెడతారు. అదే చెప్పాను కదండి, మనకి ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి సిచ్యువేషను, వాళ్ళ బంధువుల నుంచి ఉన్నట్టు కమోషను, వాళ్ళు అదర్ గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రెషరు, టౌన్ కూడా ఫాలో అవ్వడం, అరెస్ట్ చేయడం, హైవే మీద ట్రాఫిక్ ఆపేయాలన్న స్థితికి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి అంటే ఏ ఉద్దేశంతో చేశారో మాకు తెలియదు. మేము ముద్దాయినది అరెస్ట్ చేసాం. మీరు అన్నట్టుగా 24 గంటల్లో మాకు టైం ఉంది, మార్నింగ్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం 10:30 తర్వాత ఇక్కడ మన దగ్గర పెట్టుకోవడం సేఫ్ కాదు, మళ్ళీ ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని ఉద్దేశంతో ఆ టైంలో గౌరవ మేజిస్ట్రేట్ గారిని రిక్వెస్ట్ చేసి పంపించాలని నిర్ణయించుకున్నాం. దాని మీద కూడా ఎంక్వైరీ ఉంటుంది కదండి. పోలీస్ తప్పించుకోవడానికి కాదు, కాలకృత్యాల నిమిత్తం దింపాం. ఇక్కడ మధ్యలో ఎందుకు ఆపుతారు? అక్కడ చెరువు ఉంది కాబట్టి, వాటర్ ఉంది కాబట్టి, అతను అదొక ఫండమెంటల్ ఇది కాబట్టి వాళ్ళకి ప్రాథమిక హక్కు. మన నేచురల్ కల్స్ అలౌ చేయాలి. అది అలౌ చేశారు, మా వాళ్ళు చేశారు, ప్రొటెక్షన్గా ఉన్నారు. హెవీ రెయిన్ ఉంది, చీకటి ఉంది. అతను అది అయిన తర్వాత లాబొరేటరీకి వెళ్ళిన తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళాడు. అభద్రత ఏం లేదు, ఎస్కార్ట్ ఉంది. ఎస్కార్ట్ ఉంది. కాకపోతే హ్యాండ్ కాదు అంత, అతను ఎస్కేప్ అయ్యే నేచర్ కాదు కాబట్టి హ్యాండ్ కప్స్ వేయకూడదు కాబట్టి వేయలేదు. అందులో నేచురల్ కాల్స్కి అలౌ చేయాలి కాబట్టి నేచర్ ఒకవేళ వేసినా తీయాలి. భద్రతగానే ఉంది. ఎస్ఐ గారు ఉన్నారు, 2 కానిస్టేబుల్స్ ఉన్నారు, డ్రైవర్ ఉన్నారు. జీబులోనే తీసుకెళ్తున్నారు. అది ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిన్న వచ్చి వాళ్ళు వెరిఫై చేస్తున్నారు రికార్డ్స్. వాళ్ళు ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మన వైపు ఏం లేదు. అంతే. ఏమైంది అంటే అతను నోన్ పర్సన్ ఆ పాపకి తాతయ్య అని పిలుస్తుంది. ఆ పాపే లెటర్ రాసింది, మా తాతయ్య ఇచ్చారు, నన్ను అలౌ చేయండి అని. దాని మీద అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఇతను ఎవరంటే మా మనవరాలని చెప్పారు. ఎందుకంటే హాస్పిటల్లో ఇంజక్షన్ చేయించాలి, తన గతంలో మలేరియా ఫీవర్ వచ్చింది, కోర్స్ ఆఫ్ ఇంజక్షన్ ఉంది అని చెప్పాడు. దాని మీద అతను సంతకం తీసుకొని ఈ పాపని అడిగి వాళ్ళు అలౌ చేశారు. కాకపోతే అందులో వాళ్ళ ల్యాబ్సెస్ పేరెంట్స్ కన్సర్న్ తీసుకోలేదు అన్నది వాళ్ళ బంధువుల అభియోగం. దాని మీద కన్సర్న్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.